వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారం సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రంగనాథ్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన 2 జిల్లాల ఏరియా కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి, వేదిక అలంకరించినటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా శాసనసభ్యులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురుతరమైన బాధ్యత చేపట్టినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి నేను యుద్ధానికి ముఖ్య సైన్యాధ్యక్షులు, ప్రతి మండలంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో మన కార్యకర్తల్ని ఏదైతే కూటమి ప్రభుత్వం అబద్ధాలతోటి, మోసాలతోటి, తప్పు కమాల గజకరణ విద్యలన్నీ ప్రదర్శించే అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో వారిని అమలు చేయడానికి ఇది వాస్తవం కాదు, ఒక కంపారిటివ్ స్టడీ పోల్చి చూసి మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలలో వెలుగు నింపి వారు తమ జీవితాల్లో ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయాణం చేపించినటువంటి సంక్షేమ రాజ్యం 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూసి ఒక మోడల్గా తీసుకున్నటువంటి భారతదేశంలో ఈరోజు అన్ని గొప్పగా చెప్తారు. ఇదివరకు మేము ఆయనతో ఉన్నప్పుడు విజన్ 2020 అనేవాడు, ఇప్పుడు విజన్ పార్టీ 7 అంటారు. ఇంకా ఈ విజయంలోనే ఆయన ఉంటారు. ఇప్పుడు రాజధానిలో 50 అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద ఇది కళల సౌదాలు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ మేము చూసి ఇప్పుడు 30 ఏళ్ళు చూస్తా ఉన్నాం. టమార విజయాన్ని చూస్తానే ఉన్నాం, గ్రాఫిక్స్ అనేది చూస్తానే ఉన్నాం. ఈ కాదు కావాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మీరు ఏం చెప్పారు, ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, మీరు ఇచ్చిన హామీల్లో ఒక హామీలను నెరవేరుతున్నారా? నిరుద్యోగులు ఎందుకు చూస్తున్నారంటే నిరుద్యోగ వృత్తి అని 3,000 రూపాయలు ఇస్తాము మేము, ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాము. అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. వీటన్నింటినీ కూడా తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్నది కొద్దిగా సౌలు ఆదాయం లేదంటున్నారు మీరే, రాష్ట్రంలో ఏమి లేదంటున్నారు. ఎకనామిక్స్ తెలుసు, నేను ఆర్థిక శాస్త్రాన్ని చదివినటువంటి ముఖ్యమంత్రి, అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, బడ్జెట్ గురించి తెలిసినటువంటి వ్యక్తి. మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అప్పులు ఎంత చేస్తున్నాం. ఇదివరకే మీరు శ్రీలంక చేస్తున్నారు, లేకపోతే ఇంకొక ఆఫ్రికా నేషన్స్ చేసినట్టు చేస్తున్నారని చెప్పి అన్ని కూడా గర్భాలు పెట్టినటువంటి మీరు ఇప్పటికే 1,00,00,000 కోట్ల పైన దాటిపోయిన అప్పుడు ఇవన్నింటినీ కూడా మనం పోల్చి చూసి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు తప్పు జరిగింది అనే ఒక వాళ్ళ మనసులో అభిప్రాయం దాన్ని వాస్తవంగా మనం చెప్తే చాలు, మనం పోల్చి చూపిస్తే చాలు. ఈరోజు ప్రజానీకం మొత్తం కూడా మన వైపు ఏ ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజానీకం అనేది మనం ప్రజలు తీసుకెళ్ళాలి, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని, మరి వాళ్ళు చేసినటువంటి మోసాలు మొత్తం కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, నేనే పెద్ద శాస్త్రవేత్తలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏ శాస్త్రం సంపద సృష్టిస్తాడంటే, సంపద సృష్టించమంటే ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమరావతిలో ప్లాట్లు చేసి అమ్మాలని ఒక వైపు అడుగుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక రకరకాల అంటే సంపద సృష్టి అనేది ఏదైనా అల్లావుద్దీన్ హస్పతి అనుకుంటున్నాడు. ఆవు పట్టండి సంపద వస్తుందండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? ఈ మధ్య దాపు శైలి పెద్ద కోతలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారో మనకు తెలుసు. కొత్త చెప్పేది కూడా చదువుకుని ఎకనామిక్స్ చదివినటువంటి వాళ్ళు, రాజనీతి శాస్త్రం చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది. సామాన్య ప్రజలకు అర్థం చేసుకోకపోయినా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మందికి అర్థమవుతుంది. వీళ్ళు ఉటోపియన్ ఇటువంటి
విప్రతితం చేసేటటువంటి ప్రసంగాలు మనం చూస్తా ఉన్నాం. వీటన్నింటినీ కూడా గ్రహించి రేపటి నుంచి ఈ జిల్లా గురుతర బాధ్యత మీ మీద ఉన్నది, అది గుర్తిరగండి. రేపు వచ్చే ప్రతి దేనికైనా వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు చేసినటువంటి కూటమి ప్రభుత్వం, వాళ్ళు ఏదైతే కుటిల ప్రయత్నాలతో అధికారంలోకి వచ్చారో దాన్ని విడమర్చి చెప్పేటటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, ఈ డయాస్లో ఉన్నటువంటి అందరి మీద ఉన్నది. మనందరం కూడా సమిష్టిగా దీన్ని తీసుకెళ్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అసలు మనీ సర్క్యులేషన్ లేదు సొసైటీలో. మొన్న పండగలు చూసాం, సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు, మరి అవన్నీ కూడా మనం చూసుకుంటా వచ్చే నూతన సంవత్సరంలో. కానీ అసలు మనీ సర్క్యులేషన్ లేదు. వ్యాపారాలన్నీ పడిపోయి, వ్యాపార వ్యవస్థ పడిపోయింది. పేద ప్రజానీకానికి సరైనటువంటి పండగలు చేసుకునే పరిస్థితి కూడా లేని సందర్భాన్ని మన ఊళ్ళలో చూస్తా ఉన్నాం. అందుకని గ్రౌండ్ రియాలిటీని మనం ప్రజల్లోకి తీసుకొని చెప్పి వారిని మన వైపు మరిచి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి మన శక్తియుక్తులు ఉపయోగించి నీతి నిజాయితీగా నిబద్ధతో ఆయన చేసినటువంటి సంస్కరణలు, విద్య, వైద్యం, అదేవిధంగా ఏదైతే పేదల సంక్షేమం, ఆ సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేసి మళ్ళీ పునరంకితమై పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటూ, సమయాభావం వల్ల మరి